దోస్త్, నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్నొక ఆప్షన్లా చూస్తున్నారా? నువ్వు పిలవగానే వెళ్తున్నావని, అడగగానే సాయం చేస్తున్నావని నిన్ను చాలా ఈజీగా తీసుకుంటున్నారా? అయితే విను, బంగారం భూమిపైన దొరికితే దానికింత వాల్యూ ఉండేది కాదు. అది లోతుల్లో ఉంది కాబట్టే దానికంత డిమాండ్. దీన్నే సైకాలజీలో ద స్కేర్సిటీ ప్రోటోకాల్ అంటారు. నువ్వు అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటే నీ ఉనికికి విలువ ఉండదు. ఒక సావరెన్ మాస్టర్ ఎప్పుడూ తన లభ్యతను నియంత్రిస్తాడు. ఈరోజు వీడియోలో నీ విలువను అమాంతం పెంచే ఆ నిగూఢమైన డిమాండ్ అండ్ సప్లై రహస్యాలను వివరిస్తాను. లాస్ట్ వరకు విను, ఎందుకంటే చివర్లో నీ ప్రెజెన్స్ని ఒక లగ్జరీగా మార్చే ద 48 అవర్ రూల్ ఉంది. మనం అనుకుంటాం అందరికీ అందుబాటులో ఉంటే అందరూ మనల్ని ప్రేమిస్తారని. కానీ నిజమేంటంటే నువ్వు ఎంత ఎక్కువగా కనిపిస్తే నీ మాట అంత చౌకగా మారిపోతుంది. ఒక వస్తువు మార్కెట్లో విపరీతంగా దొరుకుతుంటే దాని రేటు పడిపోతుంది. నీ టైం కూడా అంతే. నువ్వు అందరి ఫంక్షన్లకు, అందరి పిలుపులకు వెళ్తుంటే నువ్వు ఖాళీగా ఉన్నావని లోకం ఫిక్స్ అయిపోతుంది. నీ టైంకి ఒక రేటుండాలి, నీ అపాయింట్మెంట్కి ఒక వాల్యూ ఉండాలి. షాడో సైకాలజీ ప్రకారం మనుషులు దేనికైతే కష్టపడాలో దాన్నే ఎక్కువ ప్రేమిస్తారు. నువ్వు ఎవరికైనా సులభంగా దొరికిపోతే వాళ్ళు నిన్ను గౌరవించడం మానేస్తారు. నువ్వు కొంచెం దూరంగా ఉండు, నీ గురించి వాళ్ళు వెతుక్కునేలా చెయ్యి. నీ మెసేజ్ కోసం, నీ కాల్ కోసం వాళ్ళు వేచి చూసేలా చేయడమే అసలైన గేమ్. ఎప్పుడైతే నువ్వు నీ సప్లైని తగ్గిస్తావో అప్పుడు నీ డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒక సావరెన్ మాస్టర్ తన షెడ్యూల్ని తానే రాసుకుంటాడు. ఇతరుల ప్లాన్స్ కోసం నీ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకోకు. ఎవరైనా నిన్ను కలవాలంటే అది నీకు వీలైనప్పుడు మాత్రమే జరగాలి. నేను బిజీగా ఉన్నాను అని చెప్పడానికి భయపడకు. నిజానికి బిజీగా ఉండే వ్యక్తినే ఈ ప్రపంచం గౌరవిస్తుంది. నీ పని, నీ గోల్స్, నీ గ్రోత్, వీటి తర్వాతే ఎవరైనా. ఈ డిజిటల్ యుగంలో ఫోన్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేయడం, మెసేజ్ రాగానే రిప్లై ఇవ్వడం నీ అతిపెద్ద బలహీనత. నువ్వు వెంటనే రిప్లై ఇస్తున్నావంటే నీకు వేరే పనేం లేదని అర్థం. కొంచెం గ్యాప్ ఇవ్వు. ఆ గ్యాప్లో అవతలి వ్యక్తి నీ గురించి ఆలోచిస్తాడు. ఆ ఆలోచనే నీ పవర్ని పెంచుతుంది. నీ రిప్లై కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్న ఆ నిమిషాలే నీ విలువను పెంచే క్షణాలు. ప్రతి చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ముఖ్యమైన చోట్ల, నీకు వాల్యూ ఉన్న చోట్ల మాత్రమే కనిపించు. నువ్వు తక్కువగా కనిపిస్తే నువ్వు వచ్చినప్పుడు అక్కడ ఒక వైబ్రేషన్ వస్తుంది. అతను వచ్చాడు అనే మాటలో ఒక గంభీరత ఉండాలి అంటే నువ్వు చాలా చోట్ల కనిపించకుండా ఉండాలి. నీ ప్రెజెన్స్ ఒక సెలబ్రేషన్ కావాలి తప్ప ఒక రొటీన్ కాకూడదు. ఒక బంధంలో లేదా ఒక గ్రూప్లో నీకు తగిన మర్యాద దొరకడం లేదు అని అనిపిస్తే నిశ్శబ్దంగా వెనక్కి తప్పుకో. వివరణలు ఇవ్వకు, గొడవ పడకు. జస్ట్ నీ సైలెన్స్తో ఆ గ్యాప్ని ఫిల్ చెయ్యి. నువ్వు లేని లోటు వాళ్లకి తెలియాలి. ఆ లోటు తెలిసినప్పుడే నీ అసలైన విలువ వాళ్లకి అర్థమవుతుంది. గుర్తుంచుకో, కొన్నిసార్లు నీ ఉనికి కంటే నీ గైర్హాజరే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నీ లైఫ్లో నీకొక పెద్ద గోల్ ఉండాలి. నువ్వు దేనికోసం కష్టపడుతున్నావో నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు నీ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు నీకు ఇతరుల గురించి ఆలోచించే టైం ఉండదు. అదే నిన్నొక హై వాల్యూ పర్సన్గా మారుస్తుంది. నీ సక్సెస్ కోసం నువ్వు పడే తపనే నీ చుట్టూ ఒక పవర్ఫుల్ ఆరాని క్రియేట్ చేస్తుంది. వీడియో మొదట్లో చెప్పినట్టు ఈ ట్రిక్ విను. ఎవరైనా నిన్ను ఏదైనా అనవసరమైన పనిమీద కలవాలని అడిగితే లేదా ఒక ప్రపోజల్ పెడితే వెంటనే ఓకే చెప్పకు. నేను నా షెడ్యూల్ చెక్ చేసుకుని 48 అవర్స్లో చెప్తాను అని చెప్పు. ఈ 48 అవర్స్ సమయం నీ అథారిటీని పెంచుతుంది. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తివని, నీ టైం చాలా కాస్ట్లీ అని వాళ్లకి అర్థమవుతుంది. ముగింపుగా చెప్పేదేందంటే, నువ్వొక సాధారణ వస్తువు కావు, నువ్వొక రేర్ డైమండ్. నీ విలువ నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నిన్ను గౌరవించుకుంటేనే లోకం నిన్ను గౌరవిస్తుంది. అందరికీ అందుబాటులో ఉండడం ఆపేయి. నీ లైఫ్ని ఒక సెలబ్రేషన్గా మార్చుకో. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు. ఈ వీడియో నీలో ఉన్న ఆ ఈజీ గోయింగ్ పర్సనాలిటీని చంపి ఒక సావరిన్ మాస్టర్ని బయటకు తెచ్చిందని నేను నమ్ముతున్నాను. నువ్వు నీ విలువను పెంచుకోవాలని ఫిక్స్ అయితే మై ప్రెజెన్స్ ఈజ్ ఏ లగ్జరీ అని కింద కామెంట్ చేయి. ఇట్లాంటి నిగూఢమైన సైకాలజీ రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. కలుద్దాం మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో.